ఒక కుటుంబంలో మరి ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్నటువంటి ఒక జంట కొంతకాలం తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని సమస్యలతో మరి ఇబ్బంది పడుతున్నప్పుడు మరి వారి తల్లిదండ్రులు మరి ఒక ఫోన్ కాల్ చేసి వారి సమస్య నాకు చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్తా ఉన్నాను వాళ్ళతోటి, అమ్మా మీరు ఏమి చేయలేరు, నేనేమి చేయలేను, కానీ మనం ఒకటి చేయగలము. ఏంటో తెలుసా? ఆ దేవుని మనం ప్రార్థించగలము. హల్లెలూయా. ఏం చేయగలం మనము? నీ కుమారుడి జీవితం మారాలంటే, నీ కుమార్తె జీవితం కట్టబడాలంటే నువ్వు ఒకటి చేయగలవు. నీ వల్ల కాదు, నీ చేదాటిపోయింది పరిస్థితి, కానీ నువ్వు ఒకటి చేయగలవు. ఏంటో తెలుసా? విశ్వాసముతో ప్రార్థన చేయగలవు. హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు నిజమైన దేవుడు, నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప కార్యములను చేసే దేవుడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మరి నేను వాళ్ళకు ఈ మాట చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ మాట వాళ్ళు విన్నారో కొన్ని నెలలు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కొంతకాలం తర్వాత తిరిగి ఆ కుటుంబంలో ఏముంది? సమాధానం వచ్చింది. విడిపోతారనుకున్న కుటుంబం, ఇంకా విడాకులు ఇచ్చేస్తారనుకున్న కుటుంబం ఏం చేయబడ్డదండి? కట్టబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. కానీ మనకు ఆ విశ్వాసం లేదు. ఆ విశ్వాసం మనకు కావాలా? దేవుని మనం అడగాల. ఎందుకంటే ఎండిన వెముకలను సైతము బ్రతికించగల దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, అమ్మా ఎండిపోయిన వెముకలను, ఎంత మాత్రము జీవము లేని ఆ వెముకలను సైతము బ్రతికించగల దేవుడు నీ దేవుడు. నువ్వు భయపడకు, నువ్వు ధైర్యం కలిగి ఉండు. నీ దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. నీ దేవుడు నీ జీవితాన్ని నిలబెడతాడు. నీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా.